నా నమస్కారం శుభాభినందనలు తెలుపుతూ నేను టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా సెక్రటరీ. నేను మాట్లాడేది ఏంటంటే గత 17 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదైతే ఈ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆర్మూర్ నియోజకవర్గంలో కానీ ప్రజలు అనేక రకాలుగా అనేక రంగాల్లో అల్లాడుతుంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ జీవన్ రెడ్డి గారు పత్తా లేకుండా తిరుగుతలేడు, రావట్లేదు. ఎందరో రైతులు గత వేసవి సీజన్లో వర్షాలు పడి రోడ్లో ధాన్యం కొట్టుకపోతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని కొనకుండా వాటి కమిషన్ ఇవ్వకుండా గత 4-5 నెలలు అల్లాడుతున్నా కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జి పత్తా లేకుండా పోయిండు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. పింఛన్ 2,500 పింఛన్ ఇస్తానన్నది కానీ కళ్యాణ లక్ష్మి ఇస్తూ 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యడంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, అనేక వైఫల్యాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ దాన్ని ఎండగట్టడంలో మా నాయకత్వం, ఆది నాయకత్వం పూర్తి విఫలమైంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక రాజ్యాంగ శక్తి ఈ గ్రామాల్లో తిరుగుతున్నది. నేను సూటిగా అడుగుతున్నా రాజశేఖర రెడ్డిని, నువ్వెవరు? నీకే తారీఖు నీకేమన్నా టీఆర్ఎస్ పార్టీ నువ్వేమన్నా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అని ఏమన్నా ప్రకటన చేసిందా? లేదా నేనే మా అన్న మాజీ ఎమ్మెల్యే, మా అన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని నీ కుటుంబం సర్టిఫికేట్ ఇచ్చిందా? ఇది తెలపల రాజశేఖర రెడ్డి. నీకు ఏ అర్హత ఉన్నది? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది కాదు. 2014లో జీవన్ రెడ్డి గారికి ముందస్తుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి అనౌన్స్మెంట్ చేస్తే నువ్వు తెలంగాణ ఉద్యమకారులు కానీ టీఆర్ఎస్ సభ్యులను కానీ ఎన్ని అనరాని మాటలు అన్నావో అది మా అందరికి గుర్తు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కై డబ్బులు పంపించి ఆయన ఓడగొట్టాలనే విషయం ప్రయత్నం చేసిన మాట నిజం కాదా? అలాగే ఇక కాన్స్టిట్యూన్సీలో తన్వేద సర్పంచ్ కోసం మాజీ ఎంపీపీ రవి గారు సర్పంచ్ పోటీ చేస్తే నువ్వు నీ భార్య టిఆర్ఎస్ కార్యకర్త ఎంపీపీ, మాజీ ఎంపీపీ, నేను నీ భార్య ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసి తన కుటుంబ సభ్యుడు తన చుట్టమని ఇతర పార్టీ వ్యక్తిని గెలిపించి ఆయనను నిట్ట నిలువున బర్బాద్ చేసింది నిజమా కాదా? అదే కాకుండా నియోజకవర్గంలో నీకు ప్రశ్నించే గొంతు కంటే నీకు పడదు. ప్రశ్నించడం అంటేనే నీ ఒళ్ళంతా జలధరింపు. అట్లాగే తనకు వ్యతిరేకంగా కానీ కవితమ్మకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కానీ టార్గెట్ గా చేసి నియోజకవర్గంలో దాదాపు ఒక 10 మందిలపై అక్రమ కేసు పెట్టింది నిజమా కాదా? ఒకటి లక్కంపల్లి మాజీ సర్పంచ్ ప్రసాదరావుపై, అలాగే డిసిబి డైరెక్టర్ మోహన్ రావుపై ఎస్సీ యాక్ట్ పెట్టించింది నువ్వేనా కాదా? ఇది 100% నువ్వే. ఎందుకంటే మేము అందరం నీ ఎవడే ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం నువ్వేం చేస్తున్నావు అనేది ప్రతి కార్యకర్తకు తెలుసు. అలాగే మైలారం బాలు అనే ఎంఆర్పిఎస్ కార్యకర్తని కారుగాల పెట్టింది నువ్వేనా కాదా అనేది చెప్పాలా? ఎందుకంటే నీ ఎంబడది నీలోలే ఆ కారుగాల పెట్టిండ్రు. అది అనే విషయం జనమందరికి తెలుసు, పోలీసులకు తెలుసు. అయినా నీ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఎన్నో రకాలు చేసి ఆఖరికి చివరికి అటు తిప్పి అర్గుల్ సురేష్ అనే నేను నా మీద కారుగాల పెట్టించిండని కేసులు మోపడానికి విశ్వ ప్రయత్నాలు చేసినావు. ఎందుకు అనంటే నేను ప్రశ్నించిన. నేనేమని ప్రశ్నించిన? 2018లో ఎన్నికల కంటే ముందు కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఒక 500 మంది సీనియర్, అందులో ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ సీనియర్లందరూ ఏమన్నారంటే, అరే నాయన ఈ జీవన్ రెడ్డితో మనం వేయలేము, ఎందుకంటే కార్యకర్తలు అంటే కుక్కల కంటీనం. అవ్వ అక్క ఎన్ని తిట్టిండో అవన్నీ గుర్తు. నా కళ్ళ ముందనే మాజీ ఎంపీ పోతున్నారు సార్. ఇక మామూలుగా నేను ఈ మైక్లో చెప్పలేను. ఎందుకు అంటే ఆయన ఒక ఎంపీపీ, ఒక గౌరవ సభ్యుడు, గౌరవ పబ్లిక్ నుంచి ఎన్నికయ్యాడు. అసలు కుక్క కంటీనం తిట్టాడు. అలాగే చైర్మన్, మాజీ చైర్మన్లు, ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్లు బబ్లీ కావచ్చు, ఇప్పుడున్న తన పేరేంటి ఇప్పుడున్న చైర్మన్ మాజీ పండిత్ పవన్ ఎంత ఘోరం అంటే అసలు
ప్రజాప్రతినిధులు కానీ తోటి కార్యకర్తలు కానీ హీనంగా కుక్కల కంటే హీనంగా చూసాడు. అసలు వీళ్ళందరూ నా జీతగాళ్ళు, ఈ టిఆర్ఎస్ పార్టీ నా జాగిరి, మా అయ్య సంపాదించిన జాగిరి అనే భావాన్నే చూపించిండు. కానీ టిఆర్ఎస్ పార్టీ అనేది గౌరవ కేసీఆర్ గారు వారు 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి ఒక పార్టీ పెట్టి ఎన్నో ఒడిదుడుకులు చేసి ఎన్నో చేసి ఇవాళ చావు నోట్లే తన పెట్టి తెలంగాణ తెచ్చి తెలంగాణ అంటే ఒక అద్భుతమైన తెలంగాణ నిర్మిస్తే ఇట్లాంటి గుండెనక్కలు వచ్చి 6 నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి సర్వం చేసి ఇవాళ పెట్టారు. అలాగే అది కాకుండా ఇంకా ఏమంటే సొంత పార్టీపై కార్యకర్తలపై ఇప్పటిదాకా చెప్పినటువంటి సొంత పార్టీని ఓడించడం, సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు బుక్ చేయడం అనేది ఆయన కామన్. అలాగే సరే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే తమ్ముడు గారు ఉన్నారని ఎవరెవరో వస్తారు. ఒక అమాయకులైనటువంటి వ్యక్తుల ద్వారా కోట్ల రూపాయలు మీ తమ్ముడు వినేసి అల్ల పెట్టిస్తా ఇళ్ళ పెట్టిస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఇలా పరేషాన్ ఉన్నారు. అలా చిత్తపూర్ అతను ఒక ఎన్ఆర్ఐ, ఆ ఎన్ఆర్ఐ దేవుడికి సేవ చేద్దాం, దేవుడి కోసం ఏమైనా చేద్దాం అంటే అరే నీ పేరు మీద కాంట్రాక్ట్ తీస్తున్నా, దేవుడు గుట్టకు నువ్వే పనిచేయాలా, నీకే బిల్లు ఇప్పిస్తా అని చెప్పేసి చివరికి ఆ బిల్లు ఇవ్వకుండా ఆ చిత్తపూర్ ఆయన ఇవాళ ఉరిపెట్టుకునే పరిస్థితి ఉన్నది. అలాగే నేను నా కళ్ళ ముందర జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇదేంటి మాల్ జీవన్ రెడ్డి మాల్ సడక్ ప్రమోద్ అంజాగూడ ఫస్ట్ వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ అయింది. వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళతో ఏలేని పరిస్థితి, అప్పటికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే చివరికి ఏమన్నాడంటే నేను సరే తీసుకుంటా, నేను మంచిగా అయితే మీకు 6 కోట్ల రూపాయలు ఇస్తాను, మీకు 5 ఖర్చు నేను ఇస్తాను. ఇప్పటికీ కూడా సరే ఇయ్యలేము. దానికి ఏదైతే లోన్ తీసుకోవడానికి నీ సొంత బంధువులే ఎంతో మందిని షూరిటీ పెట్టించిన, ఈయన షూరిటీ పెడితే వాళ్ళ కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు గాయాలైపోయిన ఎస్ఎఫ్సి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళ ఆత్మహత్య. ఇవాళ సడక్ ప్రభావం పరిస్థితి, అంజగూడ పరిస్థితి ఏంటంటే భయంకు భక్తికు పలకలేక కుమిలి ఏడుస్తున్నారు. ఆ కలకలు ఎవరికి? అలాగే నేనేమంటున్నానంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ కేటీఆర్ కానీ తెలంగాణ కోసం కానీ తెలంగాణ నిర్మాణం కానీ వాళ్ళు కష్టపడుతుంటే, వాళ్ళ పార్టీ నిర్మాణం కష్టపడుతుంటే ఈ 10 కుప్పలు వచ్చి తినేసి ఇది సొంత పార్టీ అంటే మా ఇంటి జాగిరే, మా అయ్య అవ్వ తీసుకొచ్చింది, మా అయ్య జాగిరే అని అనుకుంటున్నారు. కానీ ఇది ఒక పార్టీ, దీనికి ఒక విధానం, ఒక జిల్లా అధ్యక్షుడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్టీ ఉంటుందనేది ఏ మాత్రం ఇద్దరు అనుకున్నట్లేదు. అలాగే ఇంకా ఏంటంటే ఎవరైతే మొన్న కవితక్క ఒక మాట అన్నది ఏమని అంటే నన్ను ఓడించిన దాంట్లో 2018 ఎంపీ ఓడించిన దాంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారండి. అది 100% వాళ్ళు ఎవరో జీవన్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే ప్రతి కార్యకర్త 6 కార్యకర్తకు తెలుసు ఎందుకు ఓడగొట్టాలా, ఏం ఓడగొట్టాలనేది కార్యకర్తలను ఎంతో ప్రెషర్ చేసిందో అది ప్రతి కార్యకర్తకు తెలుసు. అలాగే నేనేమంటున్నా, కవితక్క ఎన్నికల్లో ఉంటే ఒక కార్యకర్త అన్నాడు, ఇక్కడే ఒక సీనియర్ కార్యకర్త పేరు కూడా చెప్తున్నా, కరివుడు గణన కవితక్కతో ఏమనంటే అక్క మీరు ముఖ్యమంత్రి కూతురు అనుకుంటారు, ఓటర్లు ఏమనుకుంటారు, మాకు ఏదో కొంత రావాలని అనుకుంటున్నారు, దయచేసి అది అరేంజ్ చెయ్యు అని చెప్పింది. ఎప్పుడు రాత్రి 2 గంటల రాత్రి చెప్తే 3:30కి ఒక ఫోన్ వచ్చింది. అరే లంజవాడక నేను ఇప్పటికే వెండి పెట్టి సచ్చిన నీళ్ళని పెట్టరా, నా పేరు నేను చెప్పిన అని ఇంకా కూతురంటే చెప్పు ఒకసారి అంటే నేను ఏమంటున్నా అంటే అది అయిపోయింది. నువ్వు కవితక్కను ఓడగొట్టేదాకా ఉన్నావు అనేది జగవేరిన సత్యం, మీరు దావతం చేసుకున్నారని ప్రెస్లో రావడం తథ్యం, ఇవన్నీ తథ్యం. రెండోది నేను ఏమంటున్నా అంటే నువ్వు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, నీ చిన్ననాటి జీవితం జాగ్రత్త పెట్టలేటో మాకు తెలుసు. అంత స్థాయిలో ఉండి ఒక చిన్న స్థాయిలో ఉండి 1,000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది, 1,000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి. రెండోది ఏమంటున్నంటే కాన్స్టిట్యున్సీలో ఒక పేరున్నాడు, వాళ్ళ పేర్లు ఇంకా నేను తక్కువ చెప్తున్నా, 2 కౌన్సిలర్లు, ఒక 2 కోట్లున్నారా, ఒక కౌన్సిలర్ 70 లక్షలు, ఒక మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు ఆయన ఒక 2-3 కోట్లు, ఇట్లా దాదాపు కాన్స్టిట్యున్సీలో ఒక 20-25 కోట్ల రూపాయలు క్యాడర్ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి దోసుకుంటుంది.
వాళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇవాళ పిచ్చబడుతున్న పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, ఏదో అన్న అడిగిందని అబ్బో పోనీ ఎమ్మెల్యే గారు అడిగిందని నీకు ఇస్తే నువ్వేం చేసినావు, సున్నం పెట్టినావు. అందుకే ఆ భయంకే నువ్వు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ రావట్లేదు, పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి, రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మాలాంటి కార్యకర్తల పరిస్థితి. మళ్ళీ కవితతో ఎవరైతే మంచి సంబంధాలు ఉన్నాయో వారందరినీ తొక్కుపడేసాడు. ఉదాహరణకు మాకులోడు జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ నాయక్, ఓకే, సుదర్శన్, ఐలాపూర్ సుదర్శన్, మోహన్ రావు, లక్కంపల్లి మోహన్ రావు, ప్రసాద్ రావు, నూకాల విజయ్, దశరథ్ అన్న, అరుగుల్ సురేష్, కొక్కెర భూమని అనుకోండి. ఇట్లా నియోజకవర్గంలో ఎవరైతే ఆమెతో సంబంధం ఉన్నది కొంత అధినేత కేసీఆర్ గారి కూతురని, మన టీఆర్ఎస్ కదా, మంది పార్టీ కాదు కదా, ఇతర పార్టీ కాంగ్రెస్ తోటో బీజేపీలతోటో ఇంకోతోటో దోస్తాని చేసిండ్రు, మాట మాట్లాడినట్టే దానికి ఏదన్నా శిక్షించవచ్చు. ఆమె దగ్గరికి పోతే కూడా తిట్లే కదా ఉంటా కేసులు, ఏకాడేంద్రాలు ఆయన కొడుకు అని మాట్లాడు. మళ్ళీ కార్యకర్తలు అంటే గడ్డి పూసతో సమానం, చీతగోతో సమానం. మౌలా నచ్చి పలానా సురేష్ ఎందుకు వస్తాడంటే కాడేంద్రాలు రెండు ఇట్లా ప్రతి కార్యకర్తలు ఈ విషయాలన్నీ కూడా 2018లో మేము ఒక 2000 దాదాపు 5,600 మందిని అరుగుళ్ళు ఫంక్షన్ హాల్లో సమావేశమై మనం మూకుమ్మడి రాజీనామా చేద్దాం. టీఆర్ఎస్ మూకుమ్మడి రాజీనామా అంటే నేనే అన్నా, అరే వద్దు బాబు, ఎందుకంటే టీఆర్ఎస్ గెలుస్తుంది. సరే ఈ మాటగా మనం పిలిచి పనిచేద్దాం, టీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి గారికి చెప్పుదాం, కార్యకర్తలను తిట్టద్దు, గౌరవించాలా, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఏదైనా పని, ఎవరికి డబ్బు ఇవ్వట్లేదు, అవసరాలు ఉంటే మీరు పని చేయాలా. నీ తమ్ముడు పెత్తనం ఏంది, నీ తమ్ముడు ఏంటంటే పోలీస్ స్టేషన్ పోవాలంటే ఎంతీకారం అంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తి అయితే పోలీస్ స్టేషన్ ఒక ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ పోవాలంటే రాజశేఖర రెడ్డి అడగదు. ఇది ఏడున్నాం మనం, ఏమైనా పాకిస్తాన్ ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నామా? అరే ఎంపీ ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలంటే ఆయన అడగకపోతే పోయేది లేదు, పని అయ్యేది లేదు. మున్సిపాలిటీలో చైర్మన్ ఉన్నారు, వాళ్ళు ప్రజల నుంచి ఎన్నికలు 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళది ఒకటి నడిచింది లేదు. కమిషనర్ నీకు ఇప్పట్లో అటెండర్ కాక స్టాఫ్ అంతా నీకు ఇప్పట్లో బెదిరియాలా, బ్లాక్ మెయిల్ చేయాలి, వాడికి పని. మరి వాళ్ళు ఎట్లా బతకాలా, ఎట్లా ప్రజలకు సేవ అయ్యాలా? అది సరే. అది తర్వాత మేము ఒకటే చెప్పినాం, జీవన్ రెడ్డి గారు వచ్చారు ఆ మీటింగ్. జీవన్ రెడ్డి గారు మీ ప్రవర్తన మార్చండి, కార్యకర్తలను గౌరవించండి, కూతురు తిట్టకండి. ఎందుకంటే త్యాగాలు ఇలా చాలా మంది కూడా 2001 నుంచి 2013 నుంచి 14 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి టీఆర్ఎస్ లో వచ్చారు. వాళ్ళందరూ కనీసం గౌరవం ఉండాలి కదా, మనకి ఏం పని కాకుండా గౌరవాన్ని ఉండాలని చెప్పినాం. గౌరవం లేదు, ఏం లేదు, మీరు ఉంటూ ప్రతిదీ అవ్వాలి, నీకు ఇది చేస్తారన్నా ఏంటనే. అయితే దాంట్లో భాగంగానే ఆ మీటింగ్ ఏదైతే తీవ్రమైన రివోల్ట్ అయితే నేను ఆపి లాస్ట్ కవితక్క జోక్యం చేసుకుని కవితక్క అందరికీ నిజామాబాద్ చూపించి, సరే మేము చెప్పినాం ఆయన ప్రవర్తన ఇట్లుంది అక్క, ఈయన అయితే పనికిరాడు. సరే ఇప్పటికి మీరు ఏమంటారంటే నామకం చూడండి, కేసీఆర్ గారికి చెప్తా ఈయన ప్రవర్తన. ఈయన కూడా నాకు తెలుసు మీకంటే ఇంకా నేను బాధపడుతున్నాయా, నేను కాన్స్టిట్యున్సీకి రానంటే కేసీఆర్ గారికి ఏమని కంప్లైంట్ చేస్తున్నారు, 200కు 500కు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నది, మా ఇజ్జత్ తీసేస్తున్నది అని అంటే ఇక నాకేం జరిగిందో పైకి నాకు ఇక నేను చెప్పలేకపోతున్నా, నేను చెప్తాను అని చెప్పి ఆమె చెప్పింది. అందులో భాగంగానే అది నియోజకవర్గ కార్యకర్తలంతా నా ఆధ్వర్యంలో మీటింగ్ జరిగిందని అక్కస్తోటి ఆయన ఎన్నికల్ని దాటుకొట్టుకొని తన క్షమాపణ చెప్పిండు. మా కార్యకర్తలంతా క్షమాపణ చెప్పి నేను ఇక్కడ నుంచి మీ అందరి మంచి చెప్తా, తిట్టా చెయ్య అని అన్నాడా. ఎన్నికలు అయిపోయి నెక్స్ట్ జడ్పీటీసీ వచ్చింది విత్ ఇన్ 2 months లో. ఇక ఏమైంది, ఎస్సీ రిజర్వ్డ్ కదా, ఫస్ట్ నేను హాస్పిటల్ ఆయనకు తెలుసు ఈడే కరెక్ట్ అని. కానీ ఏమైంది, మనసులో పెట్టుకుని నాకు టికెట్ ఇవ్వకపోయినా ఆ రోజు అన్న ఒకటే, సరే నేను ప్రజల నుంచి గెలవాలని నాకు షోక్ బరాబర్. కానీ నాది చిన్నది, కానీ నేను చాలా బాధపడ్డా, బాగా కలకలైంది నాకు. కానీ ఏదో ఒక రోజు నా మొదట గొడవ ఎడతామని చెప్పిన బరాబరి మొన్న ఏడ్చింది, ఏడంగా ఓడిపోక ఏడ్చింది. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఏమైపోయినాయంటే ఈ మళ్ళీ కొన్ని గ్రామాలు గుట్టలే మాయం చేసేసి, ఇసపల్లి గ్రామంకి ఎన్నికల ముందు అయితే గుట్టలు తీసుకోవచ్చారు.
గుట్టల మాయం, అంకాపూర్ గుట్టల మాయం, ఆర్మూర్ సిద్రగుట్ట ఎదురున్న గుట్ట మాయం, ఇట్లా పెరికిట్ కొట్టాలూరులో భూములు మాయం, సర్కారు భూములలో నీ ప్రియమైనటువంటి అక్క భర్త కొన్నకి శ్రీనివాసరెడ్డి పుట్నాలు అమ్ముకున్నట్టు అమ్ముతున్నాడు. ఎక్కడో సరే నెంబర్ ఎత్తున్నాడు, ఇది చూపిస్తుడు ప్రభుత్వం భూమిని పుట్నాలు అమ్మినట్టు అమ్మెత్తున్నాడు. అంటే మీకు ఎన్ని కోట్లు కాదా, ఇంకెన్ని రోజులు దాహము. నేను ఏమంటున్నంటే గౌరవ కేసీఆర్ గారి కేటీఆర్ గారికి విన్నపం ఏమంటే, ఇక్కడ ఈయన అప్పుల బాధకు బాకీల బాధకు ఇక్కడ చేసిన అన్యాయాలకు ప్రజలు ఏమన్నారు, అరే కేసీఆర్ మొన్నటువంటి 23 ఎన్నికల్లో ప్రజలు ప్రతి గ్రామానికి 78 గ్రామాలు నేను వెళ్ళినప్పుడు ఏమన్నారు, కేసీఆర్ గెలుస్తాడు కానీ జీవన్ రెడ్డికి మళ్ళా గెలిస్తే నడి రోడ్లకు వస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏదైనా అవకాశం ఉంటే మాత్రం బరాబరి నడి రోడ్లకు వస్తారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఎట్లా. ఒకటండి, ఇంకోటి కూడా నేను మీ ముందు చెప్తున్నాను. రెండోసారి గెలగానే విచ్చల పెడతాను, దాదాగిరి, దోపిడి, దౌర్జన్యం, కొట్టడం, తిట్టడం, కాలబెట్టడం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక పద్మశాలి పిల్లగాడు ఆయనకు సంబంధించిన ఒక అమ్మాయి ప్రేమిస్తే 2014 తర్వాత నూకల విజయ్ కుమార్ అన్నటువంటి తమ్ముడు కొడుకు అన్న కొడుకు ఏమండి డైరెక్ట్ పోయి ఇంటికాక పెట్టారు. వాళ్ళ భయకి ఎవరికి చెప్పుకోలేదు. అరే ఒక అమ్మాయి ఏజ్డ్ అయిన తర్వాత 25 సంవత్సరాలు ఉన్నటువంటి మంది నీ కులపొలం తీసుకొచ్చి దౌర్జన్యం చెప్తే కరెక్టా? ఒక అమాయకుడు కాబట్టి, ఒక పద్మశాలి బిడ్డ ఒక అమాయకుడు కాబట్టి నువ్వు చేసినావు. ఇవన్నీ దౌర్జన్యాలకు కోట్ల విలువైనటువంటి మార్గం ఎట్లా కడతావు? ఇలా నేను దోసుకోలేదా? ఎక్కడెక్కడ చేస్తున్నావు, ఏడకెళ్ళి తెచ్చినావు? త్వరలో నీ మీద ఈడీ దాడి కూడా జరగదనేది కూడా నాకు తెలుస్తుంది. రైట్. ఇంకోటి ఏమంటుందంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాము, ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం సర్వనాశనం చేసినాం. ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో తెలంగాణ ఉద్యమకారులు కానీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గత 18 నెలల నుంచి ధైర్యం చెప్పేటోడు లేడు, మనో ధైర్యం ఇచ్చేటోడు లేడు, నేనున్నానని చెప్పేటోడు లేడు. ఇవన్నిటి వల్ల ఏమవుతున్నది, కార్యకర్తల నిరుత్సాహం వచ్చింది, విస్తేజం వచ్చింది. ఎందుకు? రేపు జెడ్పీటీసీలు వస్తున్నాయి. ఎవరిని చూసి ఓటేయాలి? ప్రజలైతే నియోజకవర్గ ప్రజలు అంటున్నారు క్లియర్, మేము జీవన్ రెడ్డిని చూస్తే ఓటేము. 23లో చెప్పింది అదే, ఇప్పుడు కూడా చెప్పింది, మాకు కేసీఆర్ ఇష్టం. ఇప్పుడు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అంటే ప్రజలకు కొంత అభిమానం పెరిగింది, కేసీఆర్ క్రేజీ పెరిగింది, టీఆర్ఎస్ క్రేజీ పెరిగింది. ఎందుకు అంటే కాంగ్రెస్ వైఫల్యం వల్ల, ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫెయిల్ వల్ల పెరిగింది. కానీ ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏమీ లేదు, నిస్తేజం ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఆధినాయకత్వం ఇమ్మీడియట్ ఇట్లాంటి అరాచకవాదులను, ఏదైతే కబ్జా కొనడం, ఏదైతే ప్రజల్ని కార్యకర్తలను కేసులు వేసినారో, ప్రజల్ని దోపిడీ చేసినారో, భూములు గుంజుకున్నాడు, జాగాలు గుంజుకున్నాడు, వీళ్ళు తక్షణం పక్క జరిపితే బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పార్టీకి, ఇలా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. రేపు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ దేనికైనా కానీ దీటికంటే పోగలిగినటువంటి శక్తి కేడర్లో ఉన్నది. కేవలం జీవన్ రెడ్డి ప్రవర్తనపై చాలా మంది సైలెన్స్ అయిపోయారు. సైలెన్స్ అయితే మాత్రం రేపటి ఎన్నికల్లో మాత్రం వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు, పరిస్థితి లేదు. కాన్స్టిట్యూన్సీలో 100 సార్లు వస్తాడు, రోజుకు 2 సార్లు వచ్చి ఆ టైంలో ఆయన చేయాలనుకుంటే ఇక్కడ చేస్తాడు, ఏదైనా చేయాలనుకుంటే. ఆయన చేసింది ఏంది, జీవన్ రెడ్డి నాకు ఆశ చూపించి వరకిత్తని చెప్పి బిల్లు రానిస్తాడు. జీవన్ రెడ్డి ఇది నీ ప్రవర్తన బాగలేదని వాట్సాప్లో పెట్టాడు, ఒకటి వైరల్ అయింది. సరే వైరల్ అయితే నువ్వు ఒక పెద్దవాడు, ఇప్పుడు రాష్ట్రంలో ఏదో అయిపోయినావు, ఏమో అయిపోయినావు, హోదా అయిపోయింది. సరే అయినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది, కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అంటే ఏంది, ఇంటి పెద్ద, ఒక తండ్రి లాంటి పాత్ర. అరే గౌడ్ సాబ్ ఇట్లా ఏ కారణం బిల్లా బిల్లే నీకేమో ప్రజలంతా గమనించు. కల్లెడవో ఇలా కల్లెడవో మాకులు మండలమో సార్ అదొకటి అయిపోయిందా. ఆయన హాకీకి కాకుండా ఆయన భార్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎవరి వల్ల అయింది, అదైపోయింది. సరే ఇవందరినీ ఇట్లా చేసినావు అంటే బ్లాక్ మెయిల్ చేసు, ఏది చెక్కకడ ఎవరు చెక్కకడ మండలంలో ఒక వెంచర్, ఒక 200 ఎకరాలతో వెంచర్ ఎత్తి బ్లాక్ మెయిల్ చేసి అడి చేసి ఇడి చేసి 4 ఎకరాలు గుంజుకుంటుంది. 4 ఎకరాలు గుంజుకుంటుంది. ఏ హోదాతో గుంజుకున్నావు, ఏ హోదాలో ఉంది. సరే అది అయిపోయింది. మాకులూరులో ఒక జర్నలిస్టు, నాకు తెలిసి అయితే వార్తా విలేకరు, వర్ధేశెట్టి
సరే వార్తలు రాస్తారు విలేకరులు అన్నప్పుడు ఏదైనా ఉంటే వార్తలు రాస్తారు. దాన్ని ఏదైనా మనకు తప్పు ఉంటే సరి చేసుకున్నాం, లేదంటే అది నాయన ఇది కాదు అని చెప్పి చెప్తాం. ఇది మన ప్రజాస్వామ్య పద్ధతి. ఎస్, నువ్వు నీ మనుషులతో కొట్టిత్తివి బహిరంగ రహస్యం. నీ మనిషితో కొట్టిస్తే ఇలా మాకులూరు మండలం నీకు వచ్చినట్లేని ఇలా ఏ ఒక్క విలేజ్లో నీకు క్యాడర్ ఉందా, నీకు ఓటర్ ఉందా, నేను ఒక్కోరు సై అనేటోళ్ళు అది లేదే. సరే, మళ్ళీ ఏమైపోయినావు? సొసైటీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గుప్తా తండ్రి పోటీ చేస్తే అలా తండ్రిని ఓడించిన చరిత్ర, వెన్నుపోటు ఓడించినటువంటి చరిత్ర నీది. ఆఖరికి అలా తండ్రిని కూడా బతకలేదు. అమ్మ వీడా ఇక పక్క ఎమ్మెల్యేలు ఎవరన్నా కసుకుని కడితే ఓ నా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎన్నికలకు మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీకి నువ్వు ఎలా రాగలవు? ప్రజలు ఎట్లా నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లో నీ జన్మలో కూడా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ అడుగుపెట్టి ఇచ్చే పరిస్థితి లేదు చెప్తారు. అబ్బో బాబు అరచకవాది అక్కడ పైసలు కానిచ్చినట్టు దాని వెంటనే ఫోన్, అరే పలానా పైసలు వచ్చి అరే బయటకో బ్రతికో ఇచ్చేదా కదా. సరే, ప్రతి వ్యక్తి బాకీ ఉంటాడు, తీసుకుంటాడు. సరే, ఏ రాకున్నా రేపు ఓ 10 రూపాయలు ఎవరో 5 రూపాయలు నేను ఇస్తున్నా అని చెప్పి ఇది ప్రతి ఒక్క నైజాం మనిషి. ఎందుకంటే మరొకసారి కూడా గౌరవ కేసీఆర్ గారికి, గౌరవ కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న ఒకటే, ఇలాంటి అరాచకవాదులు ఈ నియోజకవర్గాలు వద్దు. ఎందుకు అనంటే వీళ్ళు చేసిన అన్ని కూడా మీ ముందు ఇచ్చిన, ఇంకా ఈ వీక్లో 2వ వీక్లో మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తాను. ఈనాడు అశోక్ ఆయన ఈనాడులో పనిచేస్తున్న క్రమంలో ఆయన ఏమన్నాడు, సిద్ధలగుట్టపై ఏదైతే రోడ్డు నిర్మాణం ఉన్నదో దాతల సాయంతో రోడ్డు నిర్మాణం అని ఒక వార్త రాశాడు. ఏక రాత్రి 3 గంటగా వచ్చి మామూలు టార్చర్. ఎట్లా రాసినావు నువ్వు ఎట్లా రాస్తావు? నేను కాంట్రాక్ట్ గవర్నమెంట్ నుంచి నేను ఫండ్స్ ఇస్తా అంటే నువ్వు ఇవి రాసినావు కాబట్టి నా నోట్లో మన్న వస్తారు అని చెప్పి ఆయన బెదిరించి సతాంచి చివరికి డైరెక్టర్లను, ఈనాడు డైరెక్టర్ల దగ్గరికి ఆయన ఉద్యోగమే ఊసి ఎత్తి చివరికి ఆయన కుమిలి చనిపోయి. ఇది జగమైన సత్యం. నువ్వు సావు కూడా రాలేవు. సావుకి ఎందుకు రాలేవు? నీలో భయం ఉంటేనే కదా, అభద్ర భావం ఉంటేనే కదా, తప్పు చేశాననే భావన ఉంటేనే కదా నువ్వు సావుకు రాలేవు. అలాగే ఆంధ్రప్రభ చారిసాపును కూడా ఎలా చెట్ల వీకెపించిండో అది అందరికీ తెలిసి, అలాగే మన మోహన్ రెడ్డి బైసాపును కూడా ఇవన్నీ తనకు వ్యతిరేకంగా ఏదైనా ఉంటుందా? ఎవరన్నా